ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే ఈ అమ్మ సేవలో ఎలిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో వాళ్ళంతా కళ్ళతో మన ఊరినే కాచేటి పొలిమేరా పెద్దమ్మకు ఏ చిన్న లోటంటూ రానియక బాగోగులే చూసే ఈ బొమ్మకు వందేళ్ళు ఆయువునే అందివ్వగా చెయ్యెత్తి మొక్కుదామమ్మోరినే ఎవరు వేసిన బొమ్మ ఎవరు ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తలకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా ఏంటి నాన్న ఆకాశంలో ఏం చూస్తున్నావు? పైన దేవతలు తిరుగుతారని నాకు అబద్ధాలు చెప్పి అన్నం తినిపిస్తున్నావుగా. చూడు, పైన నక్షత్రాలు తప్ప ఏమీ లేవు. ఇక అన్నం మాత్రమే పెట్టు, అబద్ధాలు పెట్టకు. అరే బాబు, నాన్నా, ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఇంక పెద్దయ్యాక ఎలా ఉంటాడో. అమ్మా, ఎర్రగా పండాలి, బాగా నూరు. అలాగేనమ్మా. అక్క, నీ చెయ్యి కంటే నా చెయ్యి ఎర్రగా పండుతుంది. ఏం కాదు, నా చెయ్యే పండుతుంది, నా చెయ్యే పండుతుంది. ఏ అమ్మా? అలాగేనమ్మా. అమ్మా, నాన్నొచ్చారు. ఏంటి నాన్న ఇంత ఆలస్యం అయ్యింది? గజేంద్ర వర్మ గారు అమ్మవారి గుడి గురించి మాట్లాడాలని నన్ను పిలిస్తే దర్బారుకు వెళ్ళానమ్మా. మాట్లాడి వచ్చేసరికి ఇదిగో ఈ వేళ అయింది. నాన్న నాన్న, అమ్మవారికి 7 వరాల నగలు చేస్తానన్నారు కదా, ఎప్పుడు చేస్తారు నాన్న? అదంతా సర్కార్ వాళ్ళ దయమ్మా. వాళ్ళెప్పుడు చేయిస్తారో అప్పటికే అవుతుంది. సర్కారోళ్ళంటే వాళ్ళెవరు నాన్న? మనింటికి పెద్దెవరు? మీరే. అలాగే మిగతా వాళ్ళందరికీ ఈ ఊర్లన్నిటికీ పెద్దన్నమాట. అవునా? ఉమ్, అయితే త్వరగా సర్కారోళ్ళకి అమ్మవారికి 7 వరాల నగలు చేయించమని చెప్పండి నాన్న. ఒక్క ముక్కు పుడకతో చూస్తుంటేనే అమ్మవారు అంత మెరిసిపోతుంటే ఇంకా 7 వారాల నగలు వేసుకుంటే ఎంత మెరిసిపోతుందో. అవునమ్మా, అచ్చం నీలాగే. నీ కాలు ఒకసారి ముందుకు పెట్టు. ఏ నాన్న, నా కోసం కూడా 7 వారాల నగలు తెచ్చారా? ఇంచుమించు అలాంటిదేనమ్మా. ఏంటండి అవి? చైత్రమ్మ గారు పంపించారు. ఆడపిల్ల పాదాలు బోసిగా ఉండకూడదు. భవానీ అడుగుల శబ్దానికి ఈ పట్టీల శబ్దం తోడైతే చాలా బావుంటుంది. తీసుకెళ్ళి ఇవ్వండి. వస్తానండి. మన పెద్దమ్మాయికి మనం పట్టీలు కొనగలిగాం, కానీ చిన్నమ్మాయికి ఇంకా కొనలేకపోయాం. గుళ్ళో భవానీ రాహుల్ బాబు ఆడేటప్పుడు తన కాళ్ళను చూసిందట. బోసిగా ఉన్నాయని పట్టీలిచ్చి పంపించారు. ఇటివమ్మా.
మన బిడ్డంటే ఆవిడికి ఎంత ఇష్టమోనండి. మన బిడ్డే కాదు శ్యామల, ఈ ఊళ్ళో ఉన్న ప్రతి బిడ్డని తన సొంత బిడ్డలాగే చూసుకుంటుంది. అలాగే రాహుల్ బాబంటే ఆవిడకి మహా ఇష్టం. అవునమ్మా, రాహుల్ బాబుతో ఆడుకునేటప్పుడు నాకు ఆకలేస్తుందని తెలిసేలోపే అమ్మగారు వచ్చి నాకు అన్నం తినిపించేస్తారు. ఆహా, అమ్మగారు చెప్పినట్టు ఎంత అందంగా ఉన్నాయో చూడు. అవునండి, చాలా బాగున్నాయి. చాలా చక్కగా ఉన్నాయి. చాలా బాగున్నాయి నాన్న. ఇక రండి, మీ ఇద్దరికి గోరింటాకు పెడతాను. అదేం కుదరదు, నా ఇద్దరు కూతుళ్ళకి నేనే గోరింటాకు పెడతాను. ఇటివ్వు. అయ్యో, రాహుల్ బాబు, రాహుల్ బాబు, కలిసుందా మనమంతా, కలలన్నీ మన వంట. కలిసుందా మనమంతా, కలలన్నీ మన వంట. అయ్యా 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 అయ్యా, ఏంటయ్యా ఇది? అలక జనానికి 500 ఎకరాలు, ఆ రాతి బొమ్మకి 600 ఎకరాలు. ఎవడి సొత్తురాది? తేరగా రాసివ్వడానికి నాది. తోత ముత్తాతలదంటే నాదిరా, నాకు మాత్రమే సొంతం. రాసివ్వడానికి ఆయనెవరు, తీసుకోవడానికి వాళ్ళెవరు? అలా అని సీసాలు పగలగొడితే ఆస్తంతా ఎగురుకుంటూ వచ్చేస్తుందా? నేను వదలనురా, నేను వదలను. అయ్యా, మంట మంట. ఏంటి బావా ఇది? ఏం చేస్తున్నావు? ఎందుకంత కోపం? 600 ఎకరాల భూమి అరక్షణంలో ఇచ్చేశాడు. ఎలా ఇచ్చేస్తాడ్రా? నేనేమైనా చచ్చానా? అక్కడే మా నాన్నని నరికేద్దామనిపించింది. అది నా భూమి, నా భూమి నాకు కావాలి. కానీ ఎలా ఎలా? రేపే కలెక్టర్ ఆఫీస్ నుంచి భూమి పట్టాలు గుడి మాన్యానికి చేరిపోతాయే. అదే జరిగితే అది జరగదు బావా. నేనుండగా జరగనివ్వను. ఆ పట్టాలు ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి మన ఊరి గుడికి చేరవు. ఏమంటున్నావు బావా? ఈ 600 ఎకరాలే కాదు, పోయిన నీ భూమి మొత్తాన్ని తిరిగి నీ చేతుల్లో పెడతాను బావా. నువ్వు చెప్పేది నిజమా? హా, అవును బావా. రేపు సూర్యుడు అస్తమించే లోపల ఈ ఊరు మొత్తాన్ని వల్లకాడుగా మార్చి ఆ బూడిదతో నీ భూమిని నీ సొంతం చేస్తాను బావా. ఇది నా మాట. వస్తాను బావా. మంచిది బావా. వస్తానన్నయ్య. ఉంటాను చెల్లమ్మా. మీ పాచికలు బాగానే పారేయండి. లేదంటే వీణ్ణి బావా అని పిలవడానికి నేనేమైనా పిచ్చొన్ననుకున్నావారా? వీడి వాలకం చూస్తుంటే రేపు ఊళ్ళో శవోత్సవం జరిగేలా ఉంది. ఇంకేం ఆలోచిస్తున్నారు? అమ్మవారికిచ్చిన భూమి గురించా? కాదురా, మరి రేపు ఆ సత్యంగాడు చేసే విధ్వంసానికి ఒక్క ప్రాణం పోయినా మా నాన్నకి అనుమానం వస్తుంది. అవునండోయ్,
అప్పుడు ఆ ఉత్సవంలో మిమ్మల్ని కూడా కలిపేస్తారు. అందుకే రేపు పొద్దు పొడవక ముందే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఊరు వల్లకాడుగా మారిన తర్వాత ఇక్కడ నేనే మహారాజుని. మీరు మామూలు కాదండి బాబోయ్, రాజనాల కంటే పెద్ద వెళ్ళను. అవునా? జయంతి, టైం అవుతుంది, త్వరగా రండి. వచ్చేస్తున్నానండి, ఒక్క నిమిషం. నానా, నీ బుక్స్ బొమ్మలు అన్ని సర్దుకున్నావా? సర్దుకున్నానమ్మా. భవానీ భవానీ, రాహుల్ బాబు ఊరెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడా? అక్క, నేను ఒకసారి రాహుల్ బాబుని చూసేసి వస్తా. భవానీ, జాగ్రత్త. అయ్యో, భవానీకి ఒక మాట కూడా చెప్పలేదు. అమ్మా, భవానీకి వెళ్ళొస్తానని ఒక మాట చెప్పేసి వస్తాను. మనం వెళ్ళేది వాళ్ళింటి వైపే నాన్నా. వెళ్ళేటప్పుడు చెప్తూ గాని రా. సరే అమ్మా, వెళ్దాం. నీ గురించి ఇప్పుడే అనుకున్నాను. నీకు బాయ్ చెప్పొస్తానని అమ్మకి చెప్తే వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు అంది. అదేంటి చిన్న బాబు, అప్పుడే ఊరెళ్ళిపోతున్నారు? నాన్న వెళ్ళాలని చెప్పారు భవానీ. మీరు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. నిన్నొదిలి వెళ్తుంటే మాకు మనసు కష్టంగానే ఉంది భవానీ. మళ్ళీ వచ్చేస్తాంగా, నువ్వేం బాధపడకో. నాకు కూడా నిన్ను వదిలి వెళ్తుంటే చాలా బాధగా ఉంది భవానీ. ఉండిపోవచ్చు కదా చిన్న బాబు, చక్కగా మనిద్దరం కలిసి బాగా ఆడుకోవచ్చు. నాకు కూడా నీతో కలిసి ఆడుకోవాలని ఉంది భవానీ, కానీ తప్పదు, నేను వెళ్ళిపోతున్నాగా. ఊరెళ్ళాక నన్ను మర్చిపోవు కదా చిన్న బాబు? అస్సలు మర్చిపోను భవానీ. నువ్వు నేర్పించిన ఆటల్ని అన్నీ గుర్తుపెట్టుకుంటాను. జయంతి, వస్తున్నానండి. టైం అయిపోతుంది, త్వరగా కారెక్కు. సరే, ఇక వెళ్ళొస్తా భవానీ. మళ్ళీ ఎప్పుడొస్తారు చిన్న బాబు? మళ్ళీ సెలవులకు వచ్చేస్తా భవానీ. నిజంగా వచ్చేస్తారు కదూ? నిజంగా వస్తా భవానీ. ఇది తీసుకో. ఏంటి బాబు ఇది? ఇది బైనాక్లాక్. దీని నుంచి చూస్తే దూరంగా ఉన్నవన్నీ దగ్గరగా కనిపిస్తాయి. తీసుకో. ఇది నీ దగ్గర ఉంటే నేనెప్పుడూ నీతో ఉన్నట్టే. వస్తాను, బాయ్.
దర్బార్ జాగ్రత్త. నువ్వు పోనీ. బాయ్. కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చీతిమంట. ఇది నీ దగ్గర ఉంటే నేనెప్పుడూ నీతో ఉన్నట్టే. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామన్నది జంట. మరి అనంగరు పడిపోయారా? రండ్రా. ఏమైందిరా అలా తీసుకువెళ్తున్నారు? ఉన్న పల్లంగా రక్తం కక్కుని పడిపోయాయా? ఇందు మూలంగా మన ఊరు ప్రజలందరికీ తెలియజేయనది ఎవరగా, గతంలో లాగా ఊరికి మళ్ళీ ఏదో మహమ్మారి సోకినట్టు ఊళ్ళో జనమంతా రక్తం కక్కుని చచ్చిపోతున్నారు. కావున ఊరి జనమంతా అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ హెచ్చరిస్తుందో. వాడేరా ఇవన్నీ చేసింది? మీ పడవలు నేను కప్పలు చేయడం ఏంట్రా? నేను ఇక్కడ ఉన్నాను, మీరు అక్కడ ఉన్నారు. ఇంకోసారి మా జోలికి వస్తే బట్టలు ఉడదీసి తంతాం. రండిరా వెళ్దాం. అరే నేనేం చేయలేదురా. అరే నేనేం చేయలేదురా. మా తమ్ముని కొట్టావంట, ఇంకోసారి వాడి జోలికొస్తే నిన్ను చంపేస్తా. అర్థమైందా?
ఈ ఊరినే కాదు ఆ భవానీని తగలబెట్టి బూడిద చేస్తా. వదలను ఆ భవానీ! ఒక మరణం, ఒక జననం.